వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్స్. ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను ఇలా టాసిల్స్ కుట్టాను. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ చేశాను టాసిల్స్కి. చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అంటే డిజైనర్ డ్రెస్ కుట్టాను కదా, అందుకని దాన్ని మ్యాచింగ్ తగ్గట్టు చేశాను ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇక చూడండి ఫ్రెండ్స్, నేను స్క్వేర్ పీస్ తీసుకున్నాను. స్క్వేర్ పీస్ తీసుకొని దానికి మిడిల్లో కట్ చేశాను. కట్ చేసి ఇలా చిన్న పైపింగ్ పీస్ మిగులుతుంది కదా డ్రెస్లో వచ్చింది, దాన్ని ఇలా మిడిల్లో పెట్టాను. సగానికి చేసిన పీసులలో అంటే ట్రయాంగిల్ షేప్స్ 2 తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇలా స్టిచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో పైపింగ్ పెట్టి అటు ఇటు ట్రయాంగిల్ పీస్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను. చూడండి, చూస్తున్నారు కదా, నిదానంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. చాలా సింపుల్గానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలని చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు టర్న్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైపింగ్ పైకి వచ్చే విధంగా చూసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పైపింగ్ని కట్ చేసేయాలి ఫ్రెండ్స్. కట్ చేసేసాక ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారా, దీన్ని మిడిల్లో మనం డ్రెస్కి ఆల్రెడీ పెట్టుకున్న డోరీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా మనం కుట్టుకున్న డోరీస్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ వస్తున్నాయి ఆల్రెడీ, కాకపోతే దాన్ని మనం కుట్టుకున్న అయితే ఇంకా బాగుంటుంది. నాకు క్లాత్తోనే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇలా కోన్ షేప్లో ట్రయాంగిల్ సగానికి మరిచి ఇలా ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించే విధంగా ఏం చేసుకో కొసలు కొంచెం షార్ప్గా రాకుండా ఉండడం కోసం, నీట్గా రావడం కోసం ఇట్లా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫోల్డ్ చేసి దాని మీద కుట్టు రాణిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ని మనం స్టిచ్ చేసేసుకోవాలి. కాకపోతే చివరిలో మాత్రం కంపల్సరీ రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ కంపల్సరీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా టర్న్ అవుట్ చేయాలి. ఇలానే ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా చూసారా ఫ్రెండ్స్, టర్న్ చేసాక ఇలా వచ్చాయా డ్రెస్కు తగ్గట్టు ఇలా మనం పైపింగ్ చేసి స్టిచ్ చేసాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం డ్రెస్ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ అనమాట ఇది డ్రెస్ అంతా. చూడండి, ఇంకా డిజైనర్ వచ్చిందని ఇట్లా సైడ్కి పైపింగ్ కూడా వేసానని ఇలా టాసిల్స్కి పైపింగ్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ.